సంవత్సరానికి ఒక్కసారి. అవునండి. మీరు విన్నది కరెక్టే. సంవత్సరానికి ఒకేసారి చేసుకునే పదార్థం ఇది. అది గణేష్ చతుర్థికి మాత్రమే చేసుకుంటారు. వివిధ ఆకుకూరలన్నింటినీ కలగలిపి చేసేదే కలిగూర. ఈ ఆకుకూరలన్నిటినీ నేను లిస్ట్ తీసుకొని వచ్చిన. లెట్ మీ రీడ్ ఫస్ట్. గునుగు, తుమ్మి, జొన్న శంచల కూర, కోయిగూర, ఉత్తరేణి ఆకు, మంగాకు, పల్లెరగాయ, ఎండొద్దుల గడ్డి, పిండి కూర. ప్రస్తుతం మీరు చూస్తున్న ఈ ఆకుల్లో ఇవన్నీ లిస్ట్ అవుట్ ఉన్నాయి. అండ్ మెయిన్గా హింగ్ అస్సలు యూజ్ చేయొద్దు ఈ కూరలో. తెలంగాణలో బతుకమ్మ చేసే వాళ్ళందరికీ గునుగు పువ్వు గురించి తెలిసి ఉంటుంది. సో మేబీ పీపుల్ అవుట్ ఆఫ్ తెలంగాణ మైట్ ఆల్సో నో అబౌట్ ఇట్. ఆ ఆకుని మనం కూరలా కూడా యూజ్ చేస్తాం. మెయిన్గా దీంట్లో పచ్చిమిర్చి అండ్ చింతకాయ యూజ్ చేస్తారు. చింతపండు కాదు, చింతకాయ. నో రెడ్ చిల్లీ గైస్. తెలంగాణలో పక్కా వండుకుంటారు ఈ కూరని గణేష్ చతుర్థికి. బట్ ఆంధ్ర ఐ డోంట్ నో వెదర్ ఇఫ్ యూ గైస్ కుక్ ఆర్ నాట్. బట్ సంవత్సరానికి ఒకసారి తింటాం కాబట్టి ఖచ్చితంగా తినాల్సిందే. నాకు డౌట్ వచ్చింది, అసలు ఈ ఆకుకూర వినాయక చవితికి మాత్రమే ఎందుకు చేస్తారని. ఎవరికైనా తెలిస్తే డూ కమెంట్ గైస్. నేను చాలా మందిని అడిగాను, వాడు మాత్రం గణేషునికి ఇష్టం అంటే ఆయన ఏనుగు ముఖంతో ఉంటారు కాబట్టి ఏనుగు అవే తింటుంది, ఆకులు ఇష్టపడుతుంది అని చాలా మంది నాకు అదే ఆన్సర్ ఇచ్చారు. బట్ ఇన్ కేస్ యూ గైస్ నో ఎనీథింగ్ అబౌట్ ఇట్, ఇక్కడ రిగ్రెట్ వచ్చింది. జనరల్గా ఆకుకూరలు అంటేనే హెల్దీ అండ్ ఇన్ని ఆకులు కలగలిపి కొనుక్కుంటున్నాం కాబట్టి ఇది ఇంకా సూపర్ హెల్దీ. అండ్ ఇఫ్ యూ గైస్ డోంట్ నో, ప్లీజ్ ట్రై ఇట్. Bye.